హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు వచ్చేసి పల్లీలు ఎండుమిరపకాయల పచ్చడి. ఫస్ట్ పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. స్లోగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో. ఐలో పెడితే మాడిపోతాయి, లోపల వరకు వేగదనమాట. అందుకని సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. వేయించుకున్నాక తర్వాత ఎండుమిరపకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి బాగా వేగనివ్వాలి లోపల వరకు. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగాలన్నమాట మంచిగా. నేనైతే కాశ్మీర్ రెడ్ చిల్లీ కాబట్టి అది కారం ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీరు మామూలు మిరపకాయలు అయితే కొంచెం తక్కువ తీసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు వేయించి పక్కన పెట్టేసి కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసి అవి మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అనమాట. ఇట్లా వేరేగా కలర్ చేంజ్ అయినాక తీసేయాలి. మంచి స్మెల్ వస్తుంది అనమాట. వేగాక ఆ స్మెల్ వచ్చినాక తీసేయాలి. తర్వాత 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. మీడియం సైజు 3 టమాటాలు వేసాను అనమాట. 3 టమాటాలు వేసి 1 స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒకసారి కలుపుకొని మగ్గినాక ఇట్లా మగ్గిపోతాయి అన్నట్టు. ఇట్లా మెత్తగా మగ్గిపోయినాక తీసి చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసేసి మంచిగా చల్లారాలన్నమాట. చల్లారినాక అవన్నీ వేసేసి ఇప్పుడు అందులో కొంచెం చింతపండు, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టమాటాలు, సాల్ట్, వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చాపచ్చా కొంచెం వాటర్ వేసేయాలి. వాటర్ వేస్తే మంచిగా తిరుగుతుంది మిక్సీ. తర్వాత కొంచెం వాటర్ వేసి కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మెత్తగా పేస్ట్ లాగా చేస్తే అంత టేస్ట్ ఉండదు. మామూలుగా అయితే రోట్లో దంచుతారు. రోట్లో దంచకుండా ఇలా మిక్సీకి కచ్చాపచ్చా పెట్టేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట పల్లీల పచ్చడి. ఇంకా ఇట్లా మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ పల్లీల పలుకులు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పట్టుకొని తర్వాత ఒక ఆనియన్ సైజు మీడియంది కట్ చేసుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీల పచ్చడి అయినా ఏ చట్నీ అయినా పైన ఇలా ఆనియన్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఇది మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. అంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి